కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ సెలబ్రేషన్స్ సంబంధించి ప్రజాపాలన సెలబ్రేషన్స్ సంబంధించి ఇప్పటికే నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. రైజింగ్ తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ డిసెంబర్ 9తో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒకరోజు ఉత్సవాల్ని ప్రారంభించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయటం జరిగింది. అందులో భాగంగా ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో 1 డిసెంబర్ 2 PM టు 4 PM అక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు కాబోతా ఉంది. అలాగే డిసెంబర్ 2న ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్ ఒక ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్స్ కూడా జరగబోతా ఉంది. సమయం 2 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం. అట్లాగే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్‌లో 3 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 4 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో 5 డిసెంబర్ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండలో 6 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి ఈ ఉత్సవాలు జిల్లాల్లో జరిగేటువంటి ఉత్సవాలు అన్నిట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనటమే కాకుండా ఆయా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అట్లాగే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, లెజిస్లేటర్స్ అందరూ గౌరవ పార్లమెంటు సభ్యులతో సహా ఆ రోజు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. 6వ తారీఖు అయిన తర్వాత 7వ తారీఖు నాడు మనందరికీ ఒక పెద్ద ఈ రాష్ట్రానికే ఒక ఐకానిక్‌గా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనటమే కాకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి ఆలోచనలు చేసే కార్యక్రమాలు కూడా అక్కడ ప్రకటించి అక్కడ ఉత్సవాలు చేస్తారు. ఇక ఫైనల్‌గా 8th అండ్ 9th ఫ్యూచర్ సిటీలో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో 8th అండ్ 9th 8th నాడు ప్రారంభం చేసి ఈనాటి వరకు 2 సంవత్సరాల వరకు ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ ప్రజల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడ ప్రజలకు తెలియజెప్పటమే కాకుండా దాంట్లో విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా మీడియాకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన
స్టేక్‌హోల్డర్స్ పెద్ద ఎత్తున ఆహ్వానించి పాల్గొని ఆ సంబరాలు ఆ రోజు జరుగుతాయి. డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అవర్ టు అవర్ ప్రోగ్రామ్‌ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ తర్వాత 9థ్, 8థ్ వరకి మేము ఇప్పటివరకి ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమేమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో 9థ్ రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం, ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తా ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని విజన్ డాక్యుమెంట్‌ని శ్రీధర్ బాబు గారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్‌తో ఈ రాష్ట్ర మంత్రులు, మంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా డాక్యుమెంట్‌ని తయారు చేసిన విజన్ డాక్యుమెంట్‌ని 2047 $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి ఆ రోజు విజన్ డాక్యుమెంట్ రైజింగ్ 2047 డాక్యుమెంట్ జరుగుతాం. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులనే కాదు, దేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని, అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించిన వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి దిగ్గజాల్ని, వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి ఇది మా విజన్ 2047కి తెలంగాణ మా విజన్ ఇది. రేపటి నుంచే మేము ఈ తెలంగాణకి గత 2 సంవత్సరాలుగా ఏసిన పునాదులతో పాటు 2047 విజన్ కోసం ఇంకా ఏమేమి చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, ఏమి ఆవిష్కరణ చేయబోతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతా ఉంది, ఏ రకమైనటువంటి పాలసీస్ తీసుకొని వస్తున్నాం, రకరకాలైనటువంటి పాలసీస్, రకరకాల వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన పాలసీస్ అన్నీ ఈ రాష్ట్ర జిఎస్డిపి పెరగటానికి, పెంచటానికి, $3 ట్రిలియన్ ఎకానమీని సాధించటానికి మేము చేసేటువంటి వ్యవస్థలన్నిటి కూడా ఆ రోజు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేయబోతాం. దాంతో పాటు ఈ సెలబ్రేషన్స్ చేస్తూ, ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ, ఆ తదుపరి కూడా 10th, 11th, 12th కూడా ఈ ఫ్యూచర్ సిటీలో అక్కడ విజన్ డాక్యుమెంట్‌తో పాటు ఆవిష్కరింపజేసినటువంటి డాక్యుమెంట్‌తో పాటు మిగతా స్టాల్స్‌ని వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఓపెన్‌గా చేసి వారందరూ సందర్శించి ఆ ఆవిష్కరణలు వారు కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసేటట్టు ఈ లక్షల మంది చూసే కార్యక్రమానికి ఆ రోజు 3 రోజులు వ్యవస్థ చేస్తాం. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడానికి మరొక దిగ్గజంతో 13th 12/2025 మనందరికీ తెలిసిందే, ప్రపంచం అంతా తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్‌లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో స్టేడియంలో, గచ్చిబౌలి స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ని ఆ రోజు 13th నాడు హైదరాబాద్ నగరం ఉండబోతాం. దాంతో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని మీ అందరికి తెలిసిందే, లియోనెల్ మెస్సీ అనేటువంటి అత్యున్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి క్రీడాకారుడు ప్రపంచం అంతా కూడా ఒక యంగ్‌స్టర్స్ గాని, లేకపోతే స్పోర్ట్స్‌మెన్ గాని ఒక డెమిగాడ్ లాగా చూస్తా ఉంటారు. అటువంటి లియోనెల్ మెస్సీ తెలంగాణ
రైజింగ్ 2047 విధంగా రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో 13th నాడు ఒక మ్యాచ్ ఆడటం అనేది ఒక మంచి శుభ పరిణామంతో అందరం దాన్ని కండక్ట్ చేయడానికి సంతోషిస్తున్నాం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ద్వారా ప్రజలకి దేశానికి తెలియజేస్తాం. ఈ కార్యక్రమాలతో మనం ఆశించేటువంటి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాష్ట్రం దేశంతో కాదు ప్రపంచంతో అత్యున్నతమైన అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడటానికి రోడ్ మ్యాప్ ని ఆ రోజు చూడబోతాం. దయచేసి మీరు మీ మీడియా సంస్థలు మిత్రులు తెలంగాణ శ్రేయోభిలాషులు తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విరివిగా ఇవ్వండి, పాల్గొనండి, దీవించండి, ఆశీర్వదించండి. అందరం కలిసి ఈ విజన్ 2047ని సాధిద్దామని చెప్పి అందరికీ ముగిస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్